సైకాలజీ, ఉద్వేగ వికాసం, సాంఘిక వికాసానికి సంబంధించి ప్రీవియస్ పేపర్స్ బిట్స్ అండి, చెక్ చేసుకోండి. శివ అను విద్యార్థిని ఉపాధ్యాయుడు కోప్పడి కొంత శారీరక దండనను గురిచేసినప్పుడు ఆ విద్యార్థి తనలోని ఏడుపు అనే ఉద్వేగాన్ని నియంత్రించుకుంటుంటే ఇతను ఈ దశకు చెందినవాడవుతాడు. ఆప్షన్ ఏ ఉత్తర బాల్య దశ, ఆప్షన్ బి నవజాత శిశువు, ఆప్షన్ సి శైశవ దశ, ఆప్షన్ డి పూర్వ బాల్య దశ. సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ ఉత్తర బాల్య దశ. నెక్స్ట్, ఎవరైతే ఒత్తిడులకు తట్టుకునే సామర్థ్యం కలవారో వారే భావోద్వేగ పరిపక్వత కలిగిన వారు అని అభిప్రాయపడిన వారు ఎవరు? ఆప్షన్ ఏ కాలే, ఆప్షన్ బి పీలే, ఆప్షన్ సి టేలర్, ఆప్షన్ డి గ్యారెట్. సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ కాలే. నెక్స్ట్, సమాజం హర్షించే విధంగాను అభిలాషించిన తీరుగాను వ్యక్తి తన ఉద్వేగాలను అదుపులో ఉంచుకొని ప్రవర్తించడం. ఆప్షన్ ఏ ఉద్వేగ అపరిపక్వత, ఆప్షన్ బి ఉద్వేగ అస్థిరత, ఆప్షన్ సి ఉద్వేగ కెథార్సిస్, ఆప్షన్ డి ఉద్వేగ పరిపక్వత. సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి ఉద్వేగ పరిపక్వత. నెక్స్ట్, ఉద్వేగ అపరిపక్వత గల కారణం. ఆప్షన్ ఏ ఒత్తిడి, ఆప్షన్ బి సంఘర్షణ, ఆప్షన్ సి కుంఠనం, ఆప్షన్ డి పైవన్నీ. సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి పైవన్నీ. ఉద్వేగ అపరిపక్వత గల కారణం ఒత్తిడి, సంఘర్షణ, కుంఠనం, మొత్తం అన్నీ కూడాను. నెక్స్ట్, ఉద్వేగ పరిపక్వత గల పిల్లల లక్షణాలు. ఆప్షన్ ఏ నిగర్విగా ఉంటారు, ఆప్షన్ బి ఇతరులు విలువలను గౌరవిస్తారు, ఆప్షన్ సి ఆత్మవిశ్వాసాన్ని కలిగి ఉంటారు, ఆప్షన్ డి పైవన్నీ. సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి పైవన్నీ. ఉద్వేగ పరిపక్వత గల పిల్లల లక్షణాలు నిగర్విగా ఉంటారు, ఇతరులను గౌరవిస్తారు, ఆత్మవిశ్వాసాన్ని కలిగి ఉంటారు. నెక్స్ట్, సమాజంలో ఉన్న జీవన శైలులను లేదా జీవన విధానాలను, నియమ నిబంధనలను, ఆచార వ్యవహారాలను అర్థం చేసుకొని వాటికి అనుగుణంగా సర్దుబాటు చేసుకుని జీవించడమే. ఆప్షన్ ఏ ఉద్వేగ వికాసం, ఆప్షన్ బి శారీరక వికాసం, ఆప్షన్ సి మానసిక వికాసం, ఆప్షన్ డి సాంఘిక వికాసం. సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి సాంఘిక వికాసం. నెక్స్ట్, సాంఘిక వికాసం పొందిన వ్యక్తులలో ఉండే లక్షణం. ఆప్షన్ ఏ సక్రమమైన పోటీతత్వం కలిగి ఉండడం, ఆప్షన్ బి స్నేహభావాన్ని కలిగి ఉండడం, ఆప్షన్ సి సంఘం సమాజం యొక్క ప్రామాణికతలను పాటించడం, ఆప్షన్ డి పైవన్నీ. సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి పైవన్నీ. సాంఘిక వికాసం పొందిన వ్యక్తుల్లో ఉండే లక్షణం సక్రమమైన పోటీతత్వం, స్నేహభావం, సంఘం సమాజం యొక్క ప్రామాణికతలను పాటించడం అన్నమాట. నెక్స్ట్, శిశువు భవిష్యత్తు సాంఘిక ప్రవర్తనకు, వైఖరులకు పునాది ఎక్కడ ఏర్పడుతుంది? ఆప్షన్ ఏ ఇల్లు, ఆప్షన్ బి అంగన్వాడీ సమాజం, ఆప్షన్ సి పాఠశాల, ఆప్షన్ డి సమాజం. సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ ఇల్లు. శిశువు భవిష్యత్తు సాంఘిక ప్రవర్తనకు, వైఖరులకు పునాది ఇల్లు నుంచి ఏర్పడుతుంది. నెక్స్ట్, ఈ దశలోని పిల్లలు తోటి పిల్లలతో గొడవ పడుతూ ఉంటారు. ఆప్షన్ ఏ పూర్వ బాల్య దశ, ఆప్షన్ బి ఉత్తర బాల్య దశ, ఆప్షన్ సి కౌమార దశ, ఆప్షన్ డి యవ్వనారంభ దశ. సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి ఉత్తర బాల్య దశ. ఈ దశలో ఉత్తర బాల్య దశలో పిల్లలు తోటి పిల్లలతో గొడవ పడుతూ ఉంటారు. నెక్స్ట్, ఈ దశలో పిల్లలు సమూహంలో సభ్యులుగా ఉండాలని కోరుకుంటారు. ఈ దశలో పిల్లలు సమూహంలో సభ్యులుగా ఉండాలని కోరుకుంటారు. ఆప్షన్ ఏ యవ్వనారంభ దశ, ఆప్షన్ బి పూర్వ బాల్య దశ, ఆప్షన్ సి కౌమార దశ, ఆప్షన్ డి ఉత్తర బాల్య దశ. సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి ఉత్తర బాల్య దశ. ఉత్తర బాల్య దశలో పిల్లలు సమూహంలో సభ్యులుగా ఉండాలని కోరుకుంటారు. నెక్స్ట్, ఈ దశలో పిల్లలకు కృత్యాలు చేయడమన్నా, ఆటలు ఆడటమన్నా అపరిమితమైనటువంటి ఇష్టం. ఆప్షన్ ఏ పూర్వ బాల్య దశ, ఆప్షన్ బి యవ్వనారంభ దశ, ఆప్షన్ సి శైశవ దశ, ఆప్షన్ డి ఉత్తర బాల్య దశ.
సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ పూర్వ బాల్య దశ. నెక్స్ట్, సాంఘిక సంబంధాలతో పరిపక్వతను సాధించడమే సాంఘిక వికాసం అని నిర్వచించిన వారు ఎవరు? ఆప్షన్ ఏ గ్యారెట్, ఆప్షన్ బి ప్లేటో, ఆప్షన్ సి హర్లాక్, ఆప్షన్ డి సోరెన్సన్. సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి హర్లాక్. నెక్స్ట్, జైవిక వ్యక్తి మానవత్వం గల వ్యక్తిగా మారే ప్రక్రియే సాంఘిక వికాసం అని నిర్వచించిన వారు ఎవరు? ఆప్షన్ ఏ సోరెన్సన్, ఆప్షన్ బి ప్లేటో, ఆప్షన్ సి హర్లాక్, ఆప్షన్ డి గ్యారెట్. సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి గ్యారెట్. జైవిక వ్యక్తి మానవత్వం గల వ్యక్తిగా మారే ప్రక్రియే సాంఘిక వికాసం అని నిర్వచించిన వారు గ్యారెట్. శిశువు మొదట సాంఘీకరణ, ప్రతిస్పందన వీరితో ఉంటుంది. ఆప్షన్ ఏ వారి అవసరాలు తీర్చేవానితో, ఆప్షన్ బి కుటుంబంతో, ఆప్షన్ సి చిన్నపిల్లలతో, ఆప్షన్ డి తోబుట్టువులతో. సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ వారి అవసరాలను తీర్చే వారితో శిశువు మొదటి సాంఘీకరణ, ప్రతిస్పందన వీరితో ఉంటుంది. నెక్స్ట్, పిల్లలు వారి స్నేహితులతో జరిపే మొదటి సాంఘిక కృత్యం ఏది? సమాంతర క్రీడ, ఆప్షన్ బి సహచర క్రీడ, ఆప్షన్ సి ఏకాంతర క్రీడ, ఆప్షన్ డి సంసర్గ క్రీడ. సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ సమాంతర క్రీడ. పిల్లలు వారి స్నేహితులతో జరిపే మొదటి సాంఘిక కృత్యం సమాంతర క్రీడ. నెక్స్ట్, పిల్లలు ఇతర పిల్లలతో కలిసి వారు ఆడుకునే ఆటను పోలిన ఆటను ఇతరులతో కలిసి ఆడే క్రీడ. ఆప్షన్ ఏ సమాంతర క్రీడ, ఆప్షన్ బి సహచర క్రీడ, ఆప్షన్ సి ఏకాంతర క్రీడ, ఆప్షన్ డి సంసర్గ క్రీడ. సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి సంసర్గ క్రీడ. నెక్స్ట్, పిల్లలు ఆటలో పాటించవలసిన నియమాలు, ఇతర అభిప్రాయాలకు విలువనివ్వడం, ఇతరుల దృష్టిని చూరగొనటం వంటివి చేసే క్రీడ. ఆప్షన్ ఏ సమాంతర క్రీడ, ఆప్షన్ బి సహచర క్రీడ, ఆప్షన్ సి ఏకాంతర క్రీడ, ఆప్షన్ డి సంసర్గ క్రీడ. సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి సహచర క్రీడ. నెక్స్ట్, వ్యక్తి యొక్క సామాజికీకరణకు దోహదపడేది. ఆప్షన్ ఏ పాఠశాల, ఆప్షన్ బి కుటుంబం, ఆప్షన్ సి సమాజం, ఆప్షన్ డి పైవన్నీ. సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి పైవన్నీ. వ్యక్తి యొక్క సామాజికీకరణకు దోహదపడేది పాఠశాల, కుటుంబం, సమాజం. నెక్స్ట్, వ్యక్తి సామాజికీకరణ ప్రక్రియలో చెప్పుకోదగిన ప్రముఖమైనటువంటి ప్రాథమిక వ్యవస్థ. ఆప్షన్ ఏ పాఠశాల, ఆప్షన్ బి కుటుంబం, ఆప్షన్ సి సమాజం, ఆప్షన్ డి ఏదీ కాదు. సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి కుటుంబం. వ్యక్తి సామాజికీకరణ ప్రక్రియలో చెప్పుకోదగిన ప్రముఖమైన ప్రాథమిక వ్యవస్థ కుటుంబం. నెక్స్ట్, సామాజికీకరణంలో కుటుంబం యొక్క పాత్ర. ఆప్షన్ ఏ సాంప్రదాయాలను గౌరవింపజేస్తుంది, ఆప్షన్ బి సక్రమమైన శీల నిర్మాణానికి పునాది వేస్తుంది, ఆప్షన్ సి అవసరాలను తీరుస్తుంది, ఆప్షన్ డి పైవన్నీ. సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి పైవన్నీ. నెక్స్ట్, సామాజికీకరణలో సమాజం యొక్క పాత్ర. ఆప్షన్ ఏ ప్రజలలో నాయకత్వ లక్షణాలను పెంపొందిస్తుంది, ఆప్షన్ బి బాలల హక్కులను కాపాడుతుంది, ఆప్షన్ సి విలువలను ప్రోత్సహిస్తుంది, ఆప్షన్ డి పైవన్నీ. సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి పైవన్నీ. సామాజికీకరణలో సమాజం యొక్క పాత్ర ప్రజల్లో నాయకత్వ లక్షణాలను పెంపొందించడం, బాలల హక్కులను కాపాడటం, విలువలను ప్రోత్సహించడం. సో టీచర్స్, మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలానే నా ఛానల్లో వచ్చినటువంటి అన్ని సబ్జెక్టులకు సంబంధించిన వీడియోస్ని ఒకసారి చెక్ చేయండి.